స్కూల్లోని ఆకతాయి స్టూడెంట్స్ ఈ కుర్రాడు చిరిగిన పాత యూనిఫామ్ వేసుకున్నాడని ఎగతాళిగా మాట్లాడుతుంటారు. ఇదంతా అక్కడున్న ఒక అమ్మాయి గమనిస్తుంది. అలాగే ఆమెకు ఇతడిపై జాలి అనిపించి తన సొంత డబ్బుతో ఒక జత యూనిఫామ్ కొని ఈ కుర్రాడికి తీసుకోమని ఇస్తుంది. కానీ ఈ కుర్రాడు మీరు పొరపాటున నాకు యూనిఫామ్ ఇచ్చినట్లు ఉన్నారు, నేనింకా యూనిఫామ్కి ఫీజు కట్టలేదని చెప్తాడు. కానీ ఈ అమ్మాయి నువ్వు క్లాస్ టాపర్ అని కాలేజీ వాళ్లు నీకు ఉచితంగా యూనిఫామ్ ఇవ్వమన్నారని అబద్ధం చెప్తుంది. అయితే స్కూలు చదువు పూర్తి చేశాక ఈ అమ్మాయి ఒక ఆన్లైన్ స్టోర్ ఓపెన్ చేసి లైవ్ స్ట్రీమ్ ద్వారా బిజినెస్ చేస్తూ ఉంటుంది. కానీ ఈమెకు లైవ్లో పార్ట్నర్గా ఉండడానికి ఒక అబ్బాయి అవసరం అవుతుంది. ఈ విషయం తెలుసుకుని ఆ వీధిలోని ఒక ఆకతాయి కుర్రాడు ఈమెను ఆకర్షించడానికి లైవ్ స్ట్రీమర్గా గెటప్ వేసుకుంటాడు. అలాగే మరికొందరు స్నేహితుల్ని కూడా అక్కడికి తీసుకువస్తాడు. కానీ ఈ అమ్మాయికి వీళ్లలో ఎవరూ తన పక్కన లైవ్ చేయడానికి నచ్చరు. ఆ తర్వాత ఈమె విసిగిపోయి నాకు ఎప్పుడు పార్ట్నర్ దొరుకుతారురా బాబూ అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఈమె దగ్గరికి ఒక కుర్రాడు కేకు తీసుకువచ్చి ఇస్తాడు. అప్పుడు ఈమె ఇతడి అందాన్ని చూసి మైమరిచిపోతుంది. అదేవిధంగా నువ్వు నాతో లైఫ్ పార్ట్నర్గా పనిచేస్తావా అని ఇతని అడుగుతుంది. అదే సమయంలో ఇతడి ముక్కు మీద ఉన్న పుట్టుమచ్చ చూశాక ఈ కుర్రాడు తన స్కూలు క్లాస్మేట్ అని గుర్తు వస్తుంది. ఆ తరువాత ఇతడిని మనిద్దరం లవర్స్లా ఉంటూ లైవ్ చేయాలని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడు అంటే నేను నీ బాయ్ ఫ్రెండ్లా ఉండాలా అని అంటాడు. అయితే ఈ అమ్మాయి మాత్రం పబ్లిక్ దృష్టిలో మనం లవర్స్ లాగా ఉండాలని, అలా ఉంటేనే మనకి మంచి రీచ్ వస్తుందని చెప్తుంది. ఇంతలో అక్కడ ఉన్న ఈ అమ్మాయి శత్రువు వీళ్ళని చాటుగా ఫోటోలు తీసి లైవ్ స్ట్రీమ్ కోసం ఫేక్ బాయ్ ఫ్రెండ్ను సెట్ చేస్తుంది అంటూ ఈ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో పెడుతుంది. ఇంతలో ఈ అమ్మాయికి తన సోదరి ఫోన్ చేసి ఎవరో నిన్ను చాటుగా ఫోటోలు తీసి నెట్లో పెట్టి నెగటివ్ ప్రచారం చేస్తున్నారని చెప్తుంది. అప్పుడు ఈమె వెంటనే ఫోన్ ఓపెన్ చేయగా ఈమె ఫాలోవర్స్ అందరూ ఆ ఫోటోలు కింద బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఇంతలో చెడ్డ అమ్మాయి అక్కడికి వచ్చి ఈ రోజుతో నీ పని అయిపోయింది, ఇంకా నీ ఫాలోయింగ్ పడిపోయి మార్కెట్లో నేను నంబర్ 1 అవుతాను అంటూ ఈ అమ్మాయిని కొట్టడానికి చెయ్యి ఎత్తగా ఈ కుర్రాడు చెడ్డ అమ్మాయిని పక్కకి తోసేస్తాడు. దీంతో చెడ్డ అమ్మాయికి కోపం వచ్చి వెంటనే తన లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసి ఈ అమ్మాయి హైప్ కోసం కావాలనే ఫేక్ బాయ్ ఫ్రెండ్ను రెడీ చేస్తుందంటూ వీళ్ళిద్దరిని బ్యాడ్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే ఈ కుర్రాడు ఆడియన్స్తో మేమిద్దరం ప్రేమలో ఉన్నామంటూ ఒక్కసారిగా ఈ అమ్మాయికి ముద్దు పెట్టేస్తాడు. అప్పుడు లైవ్లో ఉన్న వారంతా మీ జోడీ బాగుందంటూ పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. మరుసటి రోజు ఈ అమ్మాయి తలుపు తెరవగా ఇతడు ఆమె ఇంటి ముందు ఉంటాడు. కానీ ఈ అమ్మాయి లైవ్ సాయంత్రం కదా అప్పుడే వచ్చేశావు ఏంటి అని అంటుంది. అప్పుడు ఇతడు నేను కూడా ఈ రోజు నుంచి నీతోనే ఉంటానని చెప్తాడు. అలా కొంతసేపటికి వీరిద్దరి మధ్య దూరం తగ్గుతూ ఒక్కటవుతూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి లవర్స్ అని చెప్తూ లైవ్ స్టార్ట్ చేస్తారు. అయితే వీళ్ల లైవ్కి మంచి రీచ్ వచ్చి పాపులర్ అయిపోతారు. అయితే వీళ్ళిద్దరూ లవర్స్గా లైవ్ చేయడం ఈ అమ్మాయిని చేసుకోబోయే బావ చూస్తాడు. కానీ ఆ తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.